ఈరోజు పొద్దున్నే ఎన్నికలని తెలిసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా నాయకుడిని అవినాష్ రెడ్డి సార్ని అరెస్ట్ చేసినారు. ఏం చేసినాడు ఆయన సార్ని అరెస్ట్ చేయడానికి? మిమ్మల్ని మీరు పొద్దున్నే రావడము, మంచులు ఆయనను హ్యాండిల్ చేసే విధానం అయితే కనీసం ఎంపీ గారు అనే గౌరవం కూడా లేదు. అసలు వాళ్ళకు ఎంపీ గారు అనే గౌరవం కూడా లేకుండా మనిషిని కింద కూర్చోబెట్టి చేతులు 7-8 మంది సీఏలను పట్టుకొని పోలీస్ వ్యవస్థ అంతా చుట్టుకొని ఆయన ఎత్తుకోమన్నారు. కనీసం నోటీస్ ఇచ్చే జ్ఞానం లేదా ఎవరికైనా? కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వాళ్ళకి తెలియదా? వాళ్ళ దగ్గరికి చూడలేదా? వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి ఈ ప్రెస్ మీడియాలో పెట్టిన వీడియోలు రప్పోలేదా? ఏం జరగలేదా? చెప్పండి. అంత ఘోరంగా మనిషిని హ్యాండిల్ చేశారా? ఏం పులివెందులలో తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్ట్ చేయాల్సిన పని ఏమొచ్చింది మీకు? ఏమైనా కేసులు జరుగుతున్నాయి ఇప్పుడు? ఏం లేవు కదా. ఏం లేనప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? కనీసం అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలని ఇంకిత జ్ఞానం ఉంటుంది కదా. నోటీస్ కూడా ఇలాగపోయినాడు. ఏం చేయాలి ఇంకా మీరు? అంటే ఏ విధంగా నడుస్తుందో పులివెందులు అనేది అర్థం చేసుకోండి. పులివెందుల ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు జరిగే ఎన్నిక కేవలం పులివెందుల ప్రజలు ఏదో టీడీపీ గెలుచుకుంటే దేశమంతా తెలుస్తుంది, దేశమంతా జరుగుతుంది అనేది ఆ జగన్ సార్ను ఓడించినామనేది ఫీలింగ్ ఉన్నట్టుంది వాళ్ళకు. జగన్ సార్ను పులివెందుల్లో కాదు కదా, యావత్ ఆంధ్రప్రదేశంలో ఎవరే కానీ జగన్ సార్ గుండెల్లోంచి తీయలేరు. ఇది కాని పని. మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మేము ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాము. మేము ఎవరిమే కానీ ఓటర్లు పోవడం లేదు, వాళ్ళంతా వాళ్ళే రిగ్గింగ్ చేసుకుంటున్నారు. మేము కూడా ఓటు పోయి అసలు ఓటు వేసే ఇది కూడా లేదు. ఆడ 400 మంది పోలింగ్ బూత్ దగ్గర చుట్టుకున్నారంట. ఇంకా ఏ విధంగా ఓటర్లు వచ్చారు? ఓట్లు లేనికి వచ్చారు చెప్పండి. ఏ విధంగా జరుగుతాయి ఓట్లు? ఇన్ని రోజులు గమ్మనుండి ఈ రోజుకి 900 మందిని ఎట్లా రానిచ్చినారు? కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు, రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. కార్లలో 20 మంది, 30 మంది, 10 కార్లు, 15 కార్లు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తరలిచ్చి ఎక్కడెక్కడి నుంచో చేయాలని చూస్తున్నారు. బాగున్న ఊర్లను గబ్బు పట్టించున్నారు. బాగా ఆలోచన చేయండి ప్రజలారా. మీరు మన మండలం అంటే చాలా పేరు పోయింది. పాడి పంటకు నెంబర్ 1. హార్టికల్చర్లో అరటికైతేనేమి, మిరపకైతేనేమి, చీనికైతేనేమి, ఏ దానికైనా మన ఊరు నెంబర్ 1. అట్లాంటి వాళ్ళను, నాయకులను, కార్యకర్తలను మొత్తం గబ్బు పట్టియాలనేది వీళ్ళ ఆలోచన మెయిన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సమయం పాటించి గమ్మను ఉండండి. ఓట్లు వీలైతే ఓట్లు వేసి ఓట్లు కూడా వేయద్దు, అవసరం లేదు. ఒకసారి చూసుకోకండి. ఏజెంట్లు ఇద్దరు తప్ప ఎవరు లేరు. పోలీసులను కూడా వాళ్ళు ఉండే ఇంకా పక్కన కట్టలు పెట్టుకొని నిలబెట్టించుకున్నారు. వాళ్ళకేం సెక్షన్లు ఏం తెలియవంటున్నా అడగండి ఒకసారి.